నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 2 ప్రో. ఈరోజు మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, అసలు ఫోన్ ఎలా ఉంది, ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఒకసారి చూద్దాం. ఈ ఫోన్ మనకి 3 వేరియంట్స్లో రావచ్చు. నా దగ్గర అయితే హై అండ్ వేరియంట్ పంపించారు వాళ్ళు. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది రివ్యూ యూనిట్. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ 27వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీని ప్రైస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే కామెంట్ సెక్షన్ చూడండి, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో అక్కడ మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. చూడొచ్చు, బాక్స్ అయితే రియల్మీ 2 ప్రో అని రాస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది బ్లూ కలర్, డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఇది మనకి బ్లూ కలర్ పంపించారు. సైడ్ కూడా మనకి రియల్మీ 2 ప్రో అని రాస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్ మనకి వైట్ ఉంది. ఇక్కడ ఏం స్టిక్కర్స్ అయితే ఏమి లేవు. ఇది రివ్యూ యూనిట్. రీటైల్ యూనిట్లో మీకు కింద స్పెసిఫికేషన్స్ అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ లోపల కేస్ ఉంది. కేస్ అయితే మనకి బాగుంది. రియల్మీ 2లో కూడా మంచి కేసే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మరి అంత చీప్ క్వాలిటీ కేస్ అయితే కాదు. నార్మల్గా అయితే మీకు ఇది బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇది ఫోన్కి బాగా ఫిట్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంది, ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి. ఫోన్ అయితే మనకి గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇదైతే కొంచెం లుక్ పాడు చేయదు. కేస్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ బాక్స్లో మనకి పేపర్ వర్క్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ కనపడుతుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మొబైల్ ఫోనే ఉంది. ఇది రియల్మీ 2 ప్రో. కవర్స్ అన్ని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఫోన్ అయితే లుక్ చాలా బాగుంది, గ్లాస్ ఫినిష్. అండ్ కలర్ కూడా చూడడానికి కొంచెం బాగుంది, బ్లూ కలర్. ఫోన్ పక్క పెడదాం, తర్వాత చూద్దాం ఫోన్. అండ్ నెక్స్ట్ బాక్స్లో ట్రావెల్ అడాప్టర్ ఉంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 5V 2A ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. మన ఫోన్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నేను కంప్లీట్ చెక్ చేస్తాను, రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ కేబుల్ వచ్చేసరికి మైక్రో USB కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో మనకి ఇంకా మైక్రో USB పోర్టే ఉంది. టైప్ సి ఇచ్చుంటే బాగుండేది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి మన ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. దీనిలో మీకు 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఫుల్ HD డిస్ప్లే, LCD స్క్రీన్ ఇది. అండ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM 64GB మోడల్ ఉంది, 6GB RAM 64GB మోడల్ ఉంది, అండ్ 8GB RAM 128GB ఇంకోటి ఉంది. మైక్రో SD కార్డ్ పిన్ మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అపర్చర్ 1.7తో వస్తుంది, ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. బొకే షాట్స్ కోసం ఇది యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపర్చర్ 2.0తో వస్తుంది, 3500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ ఫిజికల్ ఆడియో ఒకసారి చూస్తే దీనిలో మీకు ఫ్రంట్ వచ్చేసరికి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంది. డిస్ప్లే పైన మీకు చిన్న నాచ్ కనపడుతుంది. దీనికి వీళ్ళు పేరు డ్యూ డ్రాప్ నాచ్ అని పెట్టారు. ఇది ఒప్పో వాటర్ డ్రాప్ డిజైన్. చిన్న నాచ్లోనే మీకు కెమెరా కనపడుతుంది, 16 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ ఇయర్ పీస్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనపడుతుంది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అపర్చర్ 1.7తో వస్తుంది, ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది, సింగిల్ ఫ్లాష్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా బాటంకి వస్తే రియల్మీ అని రాస్తుంది. బాటంలో స్పీకర్ ఉంది, అండ్ మైక్రో USB పోర్ట్ కనపడుతుంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కనపడుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రియల్మీ 1, రియల్మీ 2లో మనకి ఇది మిస్ అయింది. రియల్మీ 2 ప్రోలో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే యాడ్ చేశారు. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది ట్రిపుల్ స్లాట్, 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది మనకి డివైస్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే. నేను క్విక్గా సెటప్ కంప్లీట్ చేస్తాను. సెటప్ కంప్లీట్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, అండ్ 5 GHz బ్యాండ్ కూడా మీకు డిటెక్ట్ చేస్తుంది. ఇది మనకి హోమ్ స్క్రీన్ రియల్మీ 2 ప్రోది. ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ ఫోన్ ఇక్కడ చూస్తే మనకి ఇది కలర్ OS వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, 8GB RAM ఉంది, అండ్ 128GBలో మీకు 103GB వరకు ఫ్రీ స్టోరేజ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ ఒకసారి ఫోన్ చూసుకుంటే బ్లోట్వేర్ అయితే చాలా ఉంది. ఇదన్నీ మనకు సంబంధించిన యాప్స్లా కనపడట్లేదు. అండ్ నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ డ్యూయల్ వోల్టీ సపోర్ట్ కూడా దీనిలో లేదు. సో నేను వాళ్ళ టీమ్ని కాంటాక్ట్ అయ్యాను, రియల్మీ టీమ్ని. సో ఇది వియత్నాం నుంచి పంపించారు, ఇది ఇండియన్ యూనిట్ అయితే కాదు. సో దీనిలో వోల్టీ సపోర్ట్ అయితే లేదు. మీకు రీటైల్ యూనిట్ వస్తుంది, ఇండియన్ రీటైల్ యూనిట్లో మీకు డ్యూయల్ వోల్టీ సపోర్ట్ అయితే ఉంటుంది. మా దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ కూడా కడుపుతున్నాను, బ్లాగర్స్, కొంతమంది యూట్యూబర్స్. సో కొంతమందికి రీటైల్ యూనిట్స్ అయితే వచ్చినాయి. సో వాళ్ళకైతే డ్యూయల్ వోల్టీ సపోర్ట్ చేస్తుంది. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ డ్యూయల్ వోల్టీ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ యాప్స్ అయితే ఉండవు, ఇవన్నీ మనకు సంబంధించిన యాప్స్లా కనపడట్లేదు. అండ్ బ్లోట్వేర్ ఉంటే మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ మనం కెమెరా చూసుకుంటే సేమ్ రియల్మీ ఇంతకుముందు ఫోన్స్ లాగే ఉంది. 1x 2x ఆప్షన్ ఉంది. మనం 2x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు, ఆప్టికల్ జూమ్ అయితే
కాదు ఇది. అండ్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది. డెడికేటెడ్ సెకండరీ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ లైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఐఫోన్ లాగా మనకి డిఫరెంట్ లైట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో చూసుకుంటే వీడియో మోడ్లోకి వెళ్తే వీడియో మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPS వరకు మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. స్లో మోషన్ వీడియో అయితే లేదు. స్టెబిలైజేషన్ కూడా ఏం లేనట్లుంది. ఇక్కడైతే మనకి ఏం కనపడట్లేదు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా విషయస్ మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మనం కెమెరా శాంపిల్స్ చూద్దాం. ఇవి చూడొచ్చు ఇక్కడ తీసిన శాంపిల్స్ నైట్ టైంలో బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వచ్చేసరికి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి పోర్ట్రైట్ షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైటింగ్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, రియల్మీ 2 Pro బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. చిన్న చూడు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. ఇక్కడ చూడు, ఆటో ఫోకసింగ్ చూడొచ్చు. సో ఆటో ఫోకసింగ్ కూడా మనకి ఫాస్టే ఉంది. సో క్విక్గానే ఆటో ఫోకసింగ్ చేయగలుగుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. అది తెలిసి స్టెబిలైజేషన్ అయితే లేదు దీనిలో. సో ఎంత స్టేబుల్గా ఉంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ చూడండి డైలైట్ కండిషన్లో. సాయి సచిన్ కమ్ హియర్. ఫ్రెండ్స్ చూడండి, రియల్మీ 2 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. డైలైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ చూడొచ్చు ఎలా అడ్జస్ట్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ నేను ఇండోర్ లైటింగ్లో కూడా ఒక శాంపుల్ అయితే చూపిస్తాను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాది. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, రియల్మీ 2 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ ఇక్కడ మనకి 25 వాట్ లైట్ ఆన్ చేస్తుంది అంతే. ఇదే లైటింగ్ కండిషన్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటాను. ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు రియల్మీ 2 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి CPU యాప్ ఇన్స్టాల్ చేసి సెన్సార్స్ ఎమోషన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ర్యామ్ అయితే మీకు 8GB 5.2 GB వరకు ఫ్రీ ర్యామ్ కనపడుతుంది మనకి CPU యాప్లో. అండ్ సెన్సార్ చూసుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఫాస్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్గా ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది. సో రియల్మీ 2తో కంపేర్ చేస్తే మాత్రం రియల్మీ 2 Proలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు ఫాస్ట్ ఉన్నాయి. అండ్ ఫేస్ అన్లాక్ మీకు కళ్ళు మూసుకున్నా కానీ అన్లాక్ అయితే అవ్వదు. సెట్టింగ్స్లో మీకు కళ్ళు మూసుకున్నా కానీ అన్లాక్ అవ్వకుండా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఫేస్ అన్లాక్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఫాస్ట్ ఉంది. నెక్స్ట్ ఒకసారి మనకు యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో స్పీకర్ నుంచి. 2018 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ 2 Proకి సంబంధించి రియల్మీ 2 Pro ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్. ఫ్లిప్కార్ట్లో దీన్ని ఎక్స్క్లూజివ్గా వీళ్ళు అమ్మబోతున్నారు. ఫ్లిప్కార్ట్కి వెళ్తే మనకి బ్యానర్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్పీకర్ కూడా మనకి లౌడే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రియల్మీ 2 Proది. సో ఈ ఫోన్ నేను యూజ్ చేస్తాను. మొత్తం నేను ఫుల్ రివ్యూ మీకు ఫస్ట్ సేల్ లోపే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ఫోన్ సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుందో మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పిన్ చూడండి, అక్కడ మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ ఈ ఫోన్ సంబంధించి మొత్తం వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.